హైదరాబాద్ బస్సు డిపో కూడాని हमारा मांगे नहीं मिले तो हमारा मांगे नहीं मिले तो हमारा मांगे नहीं मिले तो बस का भैया बस का भैया बस का भैया हमारा मांगे नहीं मिले तो हमारा मांगे नहीं मिले तो గజెట్ కూడా వచ్చింది. గవర్నర్ దగ్గర కూడా అది పెండింగ్ లో ఉంది. గవర్నర్ గారు ఏం చెప్పారంటే ఆ రోజు ఇదైతే దీంట్లో పని చేస్తున్న వాళ్ళను జూనియర్ అసిస్టెంట్ క్యాడరా, సీనియర్ అసిస్టెంట్ క్యాడరా, సూపరింటెండెంట్ క్యాడరా, ఏ క్యాడర్లో వాళ్ళను ఉద్యోగులను పెడతారు అని చెప్పేసి వెనక్కి పంపబడింది. తర్వాత ప్రభుత్వం కూడా వాళ్ళకి సంజాయిషి ఇచ్చి గవర్నర్కు పంపిన తర్వాత కూడా గవర్నర్ ఆమోదం కూడా జరిగింది. ఆమోదం జరిగింది, ప్రభుత్వం మారింది. కానీ ఇప్పటి వరకు ఇదైతే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పేసి కూడా ఎన్నికల సమయంలో హామీనిచ్చింది. మేనిఫెస్టోలో పెట్టిండ్రు, హామీనిచ్చిండ్రు. కాబట్టి ఆ హామీని వెంటనే ప్రభుత్వం నిలబెట్టుకోవాలని చెప్పేసి వెంటనే ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని అపాయింటెడ్ డేను ఈ వారం 10 రోజులలోనే ప్రభుత్వం ప్రకటించి ఏవైతే వివిధ సుమారుగా 45 నుంచి 50 వేల కార్మికులు ఆర్టీసీలలో పనిచేస్తున్నారు. 90 నుంచి 95 డిపోలలో వీళ్ళందరికీ కూడా ఆరోగ్య భద్రత,